తెలుగుదేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడుకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. 2 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు హైదరాబాద్ గండిపేటలోని ఎన్టీఆర్ కుటీర్ ముస్తాబవుతోంది. రాబోయే ఎన్నికలకు పూర్తిస్థాయి కసరత్తులను తెలుగుదేశం ఈ వేదిక నుంచే ప్రారంభించబోతోంది. ఈ వేడుకలకు సన్నాహంగా అన్ని జిల్లాల్లో శ్రేణులను సమాయత్తం చేసేందుకు చేపట్టిన మినీ మహానాడులు ముగిశాయి. సుమారు 10,000 మంది ప్రతినిధులు హాజరు కానున్న మహానాడుకు విస్తృత ఏర్పాట్లు సాగుతున్నాయి. మహానాడును విజయవంతం చేసేందుకు సీనియర్ల నేతృత్వంలో 16 కమిటీలు పనిచేస్తున్నాయి. 20 అడుగుల ఎత్తు, 80 అడుగుల పొడవు, 120 అడుగుల వెడల్పున్న వేదికను చంద్రబాబు పాదయాత్రలో ఇచ్చిన హామీలు, కులవృత్తుల చిహ్నాలతో ముస్తాబు చేస్తున్నారు. రైతు శ్రేయస్సు కోసమే తెలుగుదేశం అని ప్రతిబింబించేలా వేదికకు ఇరువైపులా 13 అడుగుల నాగలి గుర్తులు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. వేదిక కింది భాగంలో ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించి వ్యంగ్య చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఈసారి మహానాడుకి తప్పకుండా ఒక ప్రత్యేకత ఉంది. ఈసారి చంద్రబాబు నాయుడు గారు మహానాడులో కొన్ని ప్రత్యేకమైన తీర్మానాలు పెట్టబోతా ఉన్నారు. ప్రజలకి రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, దానికి కావాల్సిన ప్లానింగ్ ఏంటి అనేది ఆ రోజు చర్చల్లో ఉంటాయి. కాబట్టి ఈ మహానాడుకి తప్పకుండా ఒక ప్రత్యేకత ఉంది. మా పార్టీ శ్రేణులు కూడా మాకున్న సమాచారం ప్రకారంగా 27-28 తారీఖులో గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో ఈసారి ప్రతినిధులు హాజరవడానికి అవకాశం ఉంది. 2 రోజుల పాటు జరిగే మహానాడులో తొలి రోజున రానున్న ఎన్నికల్లో ఇవ్వబోయే హామీలు, జిల్లా డిక్లరేషన్లతో పాటు వివిధ ప్రజా సంబంధ విషయాలపై చర్చించనున్నారు. 2వ రోజు అనేక రాజకీయ తీర్మానాలు చేయనున్నారు. ముఖ్యంగా తెలంగాణపై ఇప్పటికే స్పష్టతనిచ్చినా పదే రాజకీయ దురుద్దేశంతో విమర్శలు చేస్తున్న వారికి ధీటుగా సమాధానం ఇవ్వాలని తెలుగుదేశం నిర్ణయించింది. పార్టీ శ్రేణులతో పాటు ప్రజల్లోనూ మరింత నమ్మకం కలిగించేలా మహానాడులో స్పష్టత ఇస్తామని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. మహానాడుకు సన్నాహకంగా జిల్లాలో చేపట్టిన మినీ మహానాడులు పూర్తయ్యాయి. పార్టీ గెలుపునకు కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు పార్టీ ఈ మినీ మహానాడులను వినియోగించుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. జగన్ అవినీతికి పాల్పడిన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని వేదికగా మలుచుకున్నారు. ఇండియాలో చూస్తే మొదటిసారి సిగ్గు విడిచి కేబినెట్ ఒక నిర్ణయం చేస్తుంది, అవినీతి మంత్రులపై చర్య తీసుకురాదు అని. రాజశేఖర రెడ్డి వ్యతిరేకంగా ఒక మంత్రి కూడా మాట్లాడలేకపోయారని, ధైర్యం లేదని మన పిసిసి అధ్యక్షులు అంటే ఏంటని సంకీర్తనలు ఇస్తున్నారు. మీరు రాజ్యాంగంపై ప్రమాణం చేస్తారు, రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా కానీ కంటే ఓవర్ టైం పని చేస్తారు.